హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ మహేష్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసి రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కి వచ్చిన సిస్టమ్ అనే మూవీ గురించి. సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవారికర్ లాంటి సాలిడ్ క్యాస్ట్తో డైరెక్టర్ అశ్విని అయ్యర్ తివారీ తెరకెక్కించిన ఈ కోర్ట్ డ్రామా మనకి కిక్నిచ్చిందా లేదా ఓపిక పరీక్ష పెట్టిందా? ఎలాంటి సోది లేకుండా పక్కా ఆనెస్ట్ రివ్యూతో చూద్దాం. చలో, అసలు కథ విషయానికి వస్తే నేహా వంశీ ఒక పెద్ద పలుకుబడి ఉన్న లాయర్ కూతురు. తన తండ్రి లా ఫామ్ లో పార్ట్నర్ కావాలంటే వరుసగా 10 కేసులు గెలిచి తన సత్తా నిరూపించుకోవాలి. ఈ క్రమంలో కోర్టులో పనిచేసే ఒక సాధారణ మిడిల్ క్లాస్ స్టెనోగ్రాఫర్ సారిక నేహాకి హెల్ప్ చేస్తుంది. సారిక సెలెక్ట్ చేసిన కేసులన్నీ నేహా గెలుచుకుంటూ వెళ్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు డీల్ చేసిన కేసులన్నింటి వెనకాల ఒక భయంకరమైన ట్విస్టెడ్ హుక్కా బార్ ఫైర్ యాక్సిడెంట్ తో లింక్ అయి ఉంటుంది. అసలు యాక్సిడెంట్ కి కేసులకు సంబంధం ఏంటి? నేహాని అడ్డం పెట్టుకుని సారిక ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? పవర్ అండ్ కరప్షన్ ముందు నిజం ఎలా నలిగిపోతుంది అనేది ఈ సిస్టమ్ యొక్క కథ. ఇక మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే సోనాక్షి సిన్హా, నేహా రాజవంశీ అండ్ జ్యోతిక సారికగా ఇద్దరు తమ రోల్స్ లో ఎరగదీశారు. ముఖ్యంగా పవర్ఫుల్ లాయర్ల కాళ్ళ దగ్గర కూర్చొని అన్ని గమనించే స్టెనోగ్రాఫర్ పాత్రలో జ్యోతిక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ సినిమాకే పెద్ద హైలైట్. పవర్, పాలిటిక్స్ అండ్ కోర్టులో జరిగే రియాలిటీని బాగానే చూపించారు. ఇక ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఇది కొంచెం చాలా స్లో ఫేస్ లో ఉంటుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా ల్యాక్ చేసినట్టు ఉంటుంది. కోర్ట్ రూమ్ థ్రిల్లర్ అంటే ఉత్కంఠంగా సాగాలి, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఈజీగా గెస్ట్ చేయొచ్చు. స్టోరీలో మంచి పాయింట్ ఉన్న ఎమోషనల్గా ఆడియన్స్ కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ తడబడ్డారు. ఫైనల్గా ఈ మూవీకి నా వర్డిక్ట్ ఏంటంటే, మీరు కనుక లీగల్ డ్రామాలను అండ్ డిఫరెంట్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళైతే అమెజాన్ ప్రైమ్లో టైంపాస్కి ఒక వన్ టైం వాచబుల్గా ఈ మూవీని చూడొచ్చు. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఆశిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు బోర్ కొడుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5 స్టార్స్. మరి మీరు ఎవరైనా ఈ సినిమాని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.